నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనంపై మెరుపుదాడి చేసిన మోదీ సర్కార్ లెక్కలోకి రాని ధనాన్ని పూర్తిగా వెలుగులోకి తీసుకురావాలన్న గట్టి పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. లెక్కలు చూపని నల్లధనాన్ని ఉంచుకున్న వారు ప్రభుత్వం చర్యతో కొందరు అందులో కొంత మొత్తానికే లెక్కలు చూపిస్తుంటే మరికొందరు వాటిని నాశనం చేయడమో లేదంటే వేరే మార్గాల ద్వారా మార్పిడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నోట్ల రద్దు తర్వాత కూడా పన్నులు శిక్షల భయంతో వెల్లడించకుండా ఉన్న మొత్తం దాదాపు 5 నుంచి 6 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అది వెలుగులోకి తీసుకువచ్చి వాటిని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలని యోచిస్తోంది సర్కారు. అందులో భాగంగానే స్వచ్ఛందంగా ఆదాయం వెల్లడించేందుకు మరో అవకాశాన్ని ఇచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే కనీసం పన్నుతో బయటపడవచ్చు. లేదంటే తర్వాత తీసుకునే కఠిన చర్యలు నల్లధన కుబేరులు మళ్లీ కలలోనైనా అలాంటి ఆలోచనను చేయడానికి వెనుకంజ వేసే పరిస్థితిని కల్పించనుంది కేంద్రం. ఈ అవకాశాన్నైనా నల్లధన కుబేరులు ఉపయోగించుకుంటారా, లేదంటే చట్టంలో ఉన్న లొసుగులని వెతికి పట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తారా అన్నది చూడాలి. నల్లధనంపై ప్రకటించిన యుద్ధం కేవలం పెద్ద నోట్ల రద్దుతో ఆగిపోదని ప్రధాని మోదీ ప్రకటించినట్టుగానే ఒక్కొక్కటిగా అస్త్రాలు బయటకొస్తున్నాయి. పన్ను చట్టాల్లోని లొసుగులు ఆసరాగా నల్లధన కుబేర్లు తప్పించుకుపోకుండా ఉండేందుకు నట్లు బిగిస్తోంది కేంద్రం. తమ దగ్గరున్న లెక్కల్లో లేని ధనాన్ని స్వచ్ఛందంగా వెల్లడించి తప్పు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. నల్లధనానికి పేదల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ముడిపెడుతూ కొత్త పథకం ప్రతిపాదించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద అక్రమ ఆదాయాన్ని వెల్లడి చేసే వీలు కల్పించింది. ఈ పథకం కింద డిసెంబర్ 30 లోపు నల్లధనం ప్రకటిస్తే మొత్తం మీద 50% పన్నుతో సరిపెడుతోంది. డిసెంబర్ 30 తర్వాత అధికారులే నల్లధనం పట్టుకుంటే భారీ జరిమానా తప్పదు. పీఎంజీకేవైతో పాటే పన్నుల చట్టంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలకు మరింత కఠినతరం చేస్తూ పన్ను చట్టాల్లో సవరణ బిల్లును ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెడితే మరుసటి రోజే బిల్లుకు ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లును సభ ఆమోదించింది. कुल मिलाकर ये प्रयास होगा कि ये पैसा मुख्य धारा में आ जाए। जो केंद्र की सरकार को इससे साधन मिलेंगे जो आज तक काले धन में छुपे हुए थे, उन साधनों को गरीब कल्याण कोष के रूप में बढ़ाया जाएगा और ग्रामीण क्षेत्रों में गरीबी उन्मूलन करने के लिए उस सारे कोष को लगाया जाएगा। जो आज अमीरों के पास काला धन था वो गरीब के हित में प्रयोग होगा। इस कानून का ये उद्देश्य है। मैं इस सदन से गुजारिश करता हूं कि इस संशोधन को स्वीकार किया जाए। बिल बी पास, those in favor में से aye, those against में से no. I think the ayes have it. The ayes have it. The motion is adopted and the bill is passed. లెక్కలేని ధనాన్ని పోగేసుకున్న వారు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ మొత్తాన్ని మళ్లీ నల్లధనంగా మార్చుకునేందుకు వివిధ మార్గాలు ఎంచుకుంటున్నట్లు గమనించిన ప్రభుత్వం కట్టడి చేయడానికి మరో అవకాశం కల్పించేందుకే కొత్త పథకం ప్రతిపాదించింది. తద్వారా నల్ల కుబేర్లు ఆదాయం వెల్లడించినట్టు అవుతోంది, సంక్షేమ పథకాలకు సాయపడినట్లు అవుతోంది. ఈ పథకం ప్రకారం పెద్ద నోట్ల రద్దు తర్వాత ఇంకా తమ వద్ద ఉన్న సొమ్మును వెల్లడించాలని అనుకునేవారు మొత్తం డబ్బుపై 30% పన్ను చెల్లించాలి. మిగిలిన 20%లో 10% జరిమానా, 30% పన్నుపై 33% సర్ఛార్జ్ కలిపి ఉంటాయి. ఈ సర్ఛార్జిని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం సెస్సుగా పిలుస్తారు. వెల్లడించిన మొత్తానికి 50% పన్ను చెల్లిస్తే ప్రశ్నలు అడగరు. ఆ మొత్తం ఎలా సమకూరిందో చెప్పాల్సిన అవసరం లేని వెసులుబాటు ఉంటుంది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, మనీ లాండరింగ్ నియంత్రణ చట్టం, మాదక ద్రవ్యాల చట్టం, నల్లధనం చట్టం కింద మాత్రం మినహాయింపు ఉండదు. ఇవన్నీ నల్లధన కుబేర్లు స్వచ్ఛందంగా వెల్లడిస్తే విధించే పన్ను మినహాయింపులు మాత్రమే. తనిఖీల్లో బయటపడితే మాత్రం భారీ మొత్తంలో వదిలించుకోవాల్సి ఉంటుంది. నల్లధనాన్ని ప్రకటించిన వారు ఆ మొత్తంలో 25% పేదరిక నిర్మూలన పథకానికి ఉద్దేశించిన డిపాజిట్ పథకంలో తప్పనిసరిగా జమ చేయాలి. ఆ డిపాజిట్లపై వడ్డీ ఉండదు. 4 ఏళ్ల పాటు వెనక్కి తీసుకునే అవకాశమూ లేదు. పీఎంజీకేవై ఉపయోగించుకోకుండా తాత్సారం చేసేవారు మాత్రం భారీ మూల్యాన్ని చెల్లించేలా పన్ను చట్టానికి కోరలు తొడిగింది ప్రభుత్వం.
ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనలకు సవరణలు చేశారు. రుణాలు, పెట్టుబడులు, నగదు, ఇతర ఆస్తులకు సరైన వివరణ లేని పక్షంలో ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 115 BBEలో ప్రస్తుతం నిబంధనల ప్రకారం 30% పన్ను చెల్లించాలి. తాజాగా ఈ సెక్షన్కు ప్రతిపాదించిన సవరణల ప్రకారం సదరు మొత్తంపై 60% పన్ను విధిస్తారు. 15% సర్ఛార్జ్, మొత్తం మీద 75% పన్ను చెల్లించాలి. మినహాయింపులు వర్తించవు. ఆదాయ పన్ను అధికారి నిర్ణయిస్తే 75% పన్నుకు అదనంగా 10% జరిమానా విధించవచ్చు. అంటే ఈ కేసుల్లో మొత్తం విధించే పన్నులు, జరిమానాలు, సర్ఛార్జులు అన్నీ కలిపి 85%గా ఉంటాయి. అధికారులు స్వయంగా సోదాలు, జప్తు చేసే సందర్భాల్లోనూ భారీ జరిమానాను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇటువంటి సందర్భాల్లో సెక్షన్ 271 AAB కింద ప్రస్తుతం 3 రకాల జరిమానాలు వసూలు చేస్తున్నారు. సోదాలు చేసినప్పుడు దొరికిన సంపద తనదే అని సదరు వ్యక్తి అంగీకరించి పన్ను కట్టేటట్లయితే ఆదాయంలో 10% జరిమానా వసూలు చేస్తున్నారు. ఆ ఆదాయాన్ని సదరు వ్యక్తి అంగీకరించని పక్షంలో అధికారులు రుజువు చేసినట్లయితే ఆదాయంలో 20% జరిమానా వేస్తున్నారు. ఇతర సందర్భాల్లో 60% జరిమానా ఉంటోంది. సవరణల ప్రకారం సోదాల్లో వెల్లడైన ఆదాయాన్ని అంగీకరించి పన్నులు కడితే ఆదాయంలో 30% జరిమానా, ఇతర కేసుల్లో 60% వసూలు చేస్తారు. సెక్షన్ 270A ప్రకారం ఆదాయాన్ని పూర్తిగా వెల్లడించని వారిపై పన్నులో 50% జరిమానా, తప్పు లెక్కలు చూపించిన వారికి పన్నులో 200% జరిమానా విధించే ప్రస్తుత నిబంధనలు కొనసాగుతాయి. ప్రస్తుతం బిల్లు ప్రకారం PMGKY పథకం కింద వెల్లడించే నల్లధనానికి సంబంధించిన మూలాలు అధికారులు అడిగే అవకాశం లేదని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ నెల 10 నుంచి జమ చేసిన మొత్తాలు PMGKY పరిధిలోకి వస్తాయి. నల్లధనం రహస్యంగా దాచిపెట్టుకోవాలంటే జనం భయపడేందుకే ఇన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. కొంతమంది తమ దగ్గరున్న లెక్కల్లో లేని ధనాన్ని కొత్త నోట్లతో మళ్లీ నల్లధనంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుసుకున్నాకే 75 నుంచి 85% జరిమానా నిబంధన తెచ్చారు. ఐటీ అధికారులు సోదాల భయం ఉండేందుకే సోదా, స్వాధీనం నిబంధనలను కఠినతరం చేశారు. ప్రస్తుతం సోదాలు నిర్వహించినప్పుడు నల్లధనమని తేలితే 10% జరిమానా విధించే నిబంధన ఇప్పటికే ఉన్నా ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పన్ను ఎగవేతదారులు ఈ నిబంధనను దుర్వినియోగం చేస్తున్నారు. అందుకే ఈ స్థాయి కఠిన నిబంధనలు తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఐడియా స్కీమ్కి చెప్పాలంటే ఈ సవరణలు ఒక రకంగా చూస్తే ఐడియా స్కీమ్కి ఎక్స్టెండెడ్గానే ఉన్నాయి. అంటే అప్పుడు 40% ట్యాక్స్ కట్టమని చెప్పారు ఐడియా స్కీమ్లో. 40% కట్టినట్లయితే ఎటువంటి క్వశ్చన్స్ కానీ అడగరని చెప్పారు. ఇప్పుడు తీసుకొచ్చిన సవరణ కూడా చూస్తే 50% కూడా కట్టినట్లయితే మిమ్మల్ని ఎటువంటి క్వశ్చన్స్ కానీ ఏ ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఉండవని చెప్పారు. సో ఒక రకంగా చెప్పాలంటే అప్పుడు యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు ఇది మంచి అవకాశము, ఇంతకంటే మంచి అవకాశం వస్తుంది అనుకోలేము. సో బెటర్గా ఏంటంటే డిమానిటైజేషన్ స్కీమ్ కింద డిపాజిట్ చేసి 50% ట్యాక్స్ రూపంలో కట్టి 25% డిపాజిట్స్లో పెట్టడం ఉత్తమమైన పని. ఇది కొంతవరకు సేఫ్ జోన్ యూటిలైజ్ చేసుకోవాలనుకుంటే. ఇది కూడా మిస్ చేసుకున్నట్లయితే మళ్ళీ 85% ట్యాక్స్లో పడతారు. ఇంకా దానికి ఏం ఎగ్జంప్షన్స్ లేవు. ఇంకా PMGKY కింద లభించే వెసులుబాట్లను ఉపయోగించుకుంటే నల్లధన కుబేరులకు కొంతలో కొంత ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే ఉన్నది కాస్త ఊడినట్టవుతుంది. ఎందుకంటే డిసెంబర్ 30 గడువు తేదీ తర్వాత మరిన్ని కఠిన చర్యలకు కేంద్రం ఉపక్రమించనుంది. నల్లధనాన్ని మార్చుకునేందుకు అక్రమ మార్గాలు ఆశ్రయించడం కంటే పన్నులు, జరిమానాలతో ఆ సొమ్మును తెల్లధనంగా మార్చుకునేందుకు ప్రభుత్వమే అవకాశాలు కల్పించాలని నిపుణుల నుంచి వచ్చిన సలహాలు, విజ్ఞప్తులు పరిగణలోకి తీసుకునే ఈ ఏర్పాటు చేసినట్లు సమాచారం. పన్ను చట్టం సవరణ బిల్లులో ఇదే అంశం పేర్కొంది కేంద్రం. ఇలాంటి అవకాశం కల్పించడం వల్ల చీకట్లో మూలుగుతున్న నల్లధనం ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశించడం సహా ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుందన్నది నిపుణుల అభిప్రాయం. మొదట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం తెచ్చింది. ఈ పథకం గడువు సెప్టెంబర్ 30తో ముగిసింది. మొత్తం 65,000 కోట్లకు పైనే లెక్కల్లోకి రాని ఆదాయం వెల్లడైంది. ఇప్పుడు మరోసారి కల్పించిన అవకాశంతో ఎంత మేర నల్లధనం బయటకు వస్తుందన్నది డిసెంబర్ 30లోగా తేలిపోనుంది. నల్లధనం నియంత్రణకు పెద్ద నోట్ల రద్దుతో పాటు స్వచ్ఛందంగా ఆదాయ వెల్లడి పథకం మరో అవకాశం ఇచ్చింది. అయితే నల్లధనం కేవలం డబ్బు రూపంలోనే లేదు. వజ్రాలు, బంగారం, భవంతులు, ప్లాట్లు, విదేశీ కరెన్సీ రూపంలో ఉండవచ్చు. మారిషస్, మనీలా, సింగపూర్ వంటి దేశాల్లో మనీ లాండరింగ్ విధానంలో కూడా ఉండే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో కూడా ఉంటుంది. ఇలా అన్ని రూపాల్లో ఉన్న నల్లధనాన్ని నిర్మూలించాల్సి ఉంటుంది.
వాటిపై బినామీ లావాదేవీల నియంత్రణ చట్టంతో విరుచుకుపడనున్నారు. బంగారంపైన పన్ను వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వచ్చే రోజులన్నీ నల్లధన కుబేర్లకు చీకటి రోజులే. అయితే మరోసారి ఆదాయ వెల్లడి పథకాన్ని ప్రకటించి నల్లధన కుబేర్లకు అవకాశం ఇవ్వటం అంటే వారికి ఓ విధంగా విముక్తి కల్పించినట్టే అన్న ఆరోపణలు తోసిపుచ్చుతున్నారు నిపుణులు. నల్లధనాన్ని వెల్లడించకుండా ఆ డబ్బును నాశనం చేసే కన్నా వెల్లడికి అవకాశం ఇచ్చి వాటిని బయటకు తేగలిగితే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చని, అందుకే మరో అవకాశం కల్పించినట్టు చెబుతున్నారు. సాగునీరు, గృహ నిర్మాణం, మరుగుదొడ్లు, మౌలిక సదుపాయాలు, ప్రాథమిక విద్య, ప్రాథమిక ఆరోగ్యం, జీవనోపాధి తదితర రంగాల్లోని ప్రాజెక్టులకు ఈ డబ్బును ఉపయోగించనున్నారు. నల్లధనం కష్టార్జితం కాదు, అప్పనంగా వచ్చే సొమ్మే కాబట్టి కనీసం సమాజానికైనా ఉపయోగపడుతుందన్న అభిప్రాయం కలిగిన వారెవరైనా ఈ పథకం కింద జమ చేసేందుకు ముందుకు రావచ్చు. ఇప్పుడైతే ఇంతకుముందు ఐడియా స్కీమ్ ఒకటి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్లో డిమానిటైజేషన్, థర్డ్ ఫేజ్లో వచ్చేసరికి బినామీస్ ట్రాన్సాక్షన్స్ ప్రొహిబిషన్ యాక్ట్, ఇక ఫోర్త్ ఫేజ్కి వచ్చేసరికి కొంత ఇంటున్నదంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని రద్దు చేసి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది ఒకటి తీసుకురావడం జరుగుతుంది అనుకుంటున్నారు. అది ఈయన వచ్చినట్టయితే కంప్లీట్గా ఆల్మోస్ట్ బ్లాక్ మనీ అనేది ఎరాడికేట్ అవుతుంది. నల్లధనాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల అందరిలోనూ ఓ విధమైన ఆశాభావం కనిపిస్తోంది. భవిష్యత్తులో అవినీతి రహిత భారత్ వారి కళ్ల ముందు కనిపిస్తుంటే ఎవరికి మాత్రం సంతోషంగా ఉండదు? ఇక ముందు ఎలాంటి పని చేయించుకోవాలన్నా చేయి తడపాల్సిన అవసరం ఉండదంటే ఎవరికి మాత్రం సంతోషంగా అనిపించదు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల ఫలాలు పూర్తి స్థాయిలో తాము పొందలేకపోయినా తర్వాతి తరాల వారైనా అనుభవిస్తారన్న ఆశతో అందరూ కేంద్రం తీసుకుంటున్న చర్యల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నట్లే అనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో కష్టాలు పడుతున్నది వాస్తవమే. ఆ విషయాన్ని స్వయంగా ప్రధానమంత్రి కూడా అంగీకరించారు. ఏమాత్రం తేడా వచ్చినా ఫలితం ఎలా ఉంటుందో తెలుసు. అయినా గానీ నిర్ణయం తీసుకున్నారు. అంటే దీర్ఘకాలంలో జరిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అలాంటి చర్యకు పూనుకున్నారాయన. ఎన్ని రకాలుగా చూసుకున్నా ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న చర్యలు నల్లధనం, అవినీతిని ప్రస్తుతం నిలదొక్కుకోకుండా చేసేవే. అయితే ఇలాంటి చర్యల వల్ల మళ్లీ నల్లధనం పోగుపడకుండా ఉంటుందని చెప్పలేం. వారి మార్గాలు వారికుంటాయి. అందుకే వ్యవస్థలో మార్పు రావాలి, ప్రజల దృక్పథంలో మార్పు రావాలి. అప్పుడు ప్రతి విషయానికి ప్రభుత్వమే జోక్యం చేసుకొని చట్టాలు చేయాల్సిన అవసరం ఉండదు, రాదు. మెరుపుదాడి దేశంలో 1500 నోట్ల రద్దు నిర్ణయంపై చాలామంది అభిప్రాయం. నల్ల కుబేరులో కుంభస్థలం బద్దలయ్యేలా గురిచూసి కుట్టారనే ఆర్థికవేత్తలందరి విశ్లేషణ. ఈ మెరుపుదాడులనే పదానికి మూలం సెప్టెంబర్లో వాస్తవాధీన రేఖ దాటి వెళ్లి భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్. అంటే సమస్య ఎక్కడ ఉందో గమనించి వెళ్లి సరిగ్గా అక్కడే చికిత్స చేసి వచ్చేయడం. అనారోగ్యం మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యం. ఆ మాట కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు పరిమితం కాలేదు. నల్లధనానికి మూలమైన ఏ ఒక్కదారిని వదిలిపెట్టకూడదని గట్టి నిర్ణయానికి వచ్చింది మోదీ ప్రభుత్వం. అందుకే తదుపరి అస్త్రాన్ని బినామీలపై ఎక్కుపెట్టారు. ఆ దిశగా నల్ల కుబేరులందరికీ స్పష్టమైన హెచ్చరిక పంపారు. అంతకు ముందు నుంచే నిశ్శబ్దంగా వాళ్ల చాప కిందకు నీరు తెచ్చే చర్యలు ఒక్కొక్కటిగా తీసుకుంటూ వచ్చారు. అత్యంత సమగ్రంగా కఠినంగా రూపొందించిన బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం 2016 ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి రావడమే అందుకు నిదర్శనం. ఇంతకీ ఆ చట్టం ఏం చెబుతోంది? ఇప్పుడు దొంగ పేర్లతో ఆస్తులు కూడగట్టుకున్న దోపిడీదారుల పరిస్థితి ఏంటి? పెద్ద నోట్ల రద్దు పరిణామాల తర్వాత అత్యంత చర్చనీయాంశంగా మారిన విషయం బినామీ. ప్రధానమంత్రి, మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆర్బీఐ అందరూ ఒకటే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం నగదు మార్పిడిలో కమిషన్ కు ఆశపడి ఎవరూ తమ ఖాతాలో వేరే వాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఇవ్వొద్దని, అలా చేస్తే కోరి చిక్కుల్లో చిక్కుకున్నట్లే అని స్పష్టం చేస్తున్నారు. అందుకోసం బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని పత్రికా ప్రకటనలు ఇచ్చి మరీ హెచ్చరిస్తున్నారు. నిజానికి ఈ విషయం అక్కడితోనే అయిపోయేది కాదు. ప్రస్తుతం జరుగుతున్న తంతు అంతా చిన్న నమూనా మాత్రమే. దశాబ్దాలుగా జాతి సంపదను దోచుకుని వేర్వేరు పేర్లతో వేర్వేరు రూపాల్లో దాచుకున్న బినామీ బాబుల ఆట కట్టించే అసలు చర్యలు ముందున్నాయంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.
పెద్ద నోట్ల రద్దు కంటే ముందే కేంద్రం అమల్లోకి తెచ్చిన బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం అక్రమార్కులపై నిజంగా బ్రహ్మాస్త్రమే. ప్రస్తుత ప్రక్షాళన తర్వాత మళ్లీ నల్లధనం పుట్టకుండా చేసేందుకు చట్టంలో అనేక నిబంధనలు పొందుపరిచారు. నిశ్శబ్దంగా పెద్ద నోట్ల రద్దు కంటే వారం ముందే వాటిని అమల్లోకి తీసుకువచ్చారు. పెద్ద నోట్ల రద్దుతోనే నల్ల కుబేరులకు ఊపిరి ఆడడం లేదు. కొందరు ఆస్తుల రూపంలో మరో రకంగా ఇతరుల పేరుతో దాచుకోవాలనే ప్రయత్నాల్లో పడ్డారు. అనుచరుల పేరుతో బినామీ ఆస్తులు కొనడానికి ఇంకొందరు సిద్ధపడుతుండగా ఇతరుల పేరుతో బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి మరికొందరు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారందరికీ ముందు ఈ చట్టం గురించి తెలియదు. ఆ కఠినమైన శిక్షలు, భారీ జరిమానాల గురించి తెలిస్తే అసలు అలాంటి ఆలోచనే చేయలేరు. బినామీ అనే ఈ హిందీ పదానికి అసలు అర్థం పేరు లేని అని. బినామీ ఆస్తులు అంటే ఆ సంపద, ఆస్తులు ఎవరి పేరు మీద ఉంటాయో వాళ్లు నిజమైన యజమానులు కాదు. అసలు వాళ్లు వేరే ఉంటారు. వాళ్ల తరపున పేరుకు మాత్రమే బినామీలు ఉపయోగపడతారు. భూములు, భవనాలు, షేర్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, డిబెంచర్లు, బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తులు ఇలా ఏవైనా కావచ్చు. వాటిల్లో పేర్కొన్న పేరుగల వ్యక్తులకు వాటితో ఎలాంటి ప్రయోజనం ఉండదు. దేశంలో చాలా కాలం నుంచి ఇది సాధారణంగా మారింది. గతంలోనూ ఎన్నో ఘటనలు వెలుగు చూశాయి. ముఖ్యంగా జమీందారీ వ్యవస్థల రద్దు, వ్యవసాయ భూముల సీలింగ్, భూ సంస్కరణల సమయంలో మరీ తీవ్రస్థాయిలో బినామీ కార్యకలాపాలు జరిగాయి. పెరిగిన పన్ను భారాలు చూసి మరింత మంది బినామీ బాట పట్టారు. సంపద, కానుకల పన్ను, ఎస్టేట్ డ్యూటీల తర్వాత వారి సంఖ్య చాలా రెట్లు అధికమయ్యింది. భారీగా లంచాలు తీసుకునే వాళ్లు ఇదో భద్రతమైన పెట్టుబడి మార్గంగా చేసుకున్నారు. అప్పులు ఇచ్చినోళ్లని వారిని మోసం చేసి వేరే రూపాల్లో ఆస్తులు కూడగట్టుకోవడాన్ని కొందరు అలవాటుగా చేసుకున్నారు. ఇవాళ దేశానికి అతిపెద్ద సమస్యగా మారిన దాదాపు 28 లక్షల కోట్ల రూపాయల నిరర్ధక ఆస్తుల్లో చాలా వరకు ఇలానే బినామీ దారి పట్టాయనే ఆరోపణలు ఉన్నాయి. అప్పులు తీసుకున్న వాళ్ల పేర్ల మీద ఎలాంటి ఆస్తులు లేవు కాబట్టి బ్యాంకులు ఏమీ చేయలేకపోతున్నాయి. ఏదేదో ప్రాజెక్టుల పేరు చెప్పి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడం, కొంతకాలం కథ నడిపి ఆ మొత్తం బినామీ ఆస్తుల్లో పెట్టిన తర్వాత తిరిగి కట్టలేమంటూ చేతులెత్తేయడం పరిపాటిగా మారింది. సమస్యను ఎదుర్కొనేందుకు సివిల్ ప్రొసీజర్ కోడ్, ఆదాయ పన్ను నిబంధనల్లోనూ కొన్ని ఏర్పాట్లు ఉన్నాయి. కానీ పెరుగుతున్న సమస్యను అదుపులో పెట్టడానికి అవే సరిపోవని పూర్తి స్థాయిలో చర్యల కోసం 1970 నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు. పన్ను చట్టాలపై పరిశీలనకు 1969లో పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీ సిఫార్సులే అందుకు మూలం. బినామీ లావాదేవీలను పూర్తిగా నిషేధించే కేంద్ర ప్రభుత్వం పరిశీలించాలని ఆ కమిటీ సూచించింది. 1971లో పార్లమెంటు వేదికగా జరిగిన పన్ను చట్టాలపై సవరణ బిల్లు చర్చ సందర్భంగానూ ఆ అంశంపై వాదోపవాదనలు జరిగాయి. 1972 డిసెంబరులో న్యాయ మంత్రిత్వ శాఖ విషయాన్ని లా కమిషన్ కు నివేదించింది. బినామీ లావాదేవీల అడ్డుకట్టకు ఏమేం చెయ్యాలో చెప్పాలని కోరింది. కానీ 15 ఏళ్ల పాటు లా కమిషన్ సిఫార్సులపై ఎలాంటి కదలిక లేదు. చివరకు 1988లో ఆర్డినెన్స్ రూపంలో మొదటిసారి ఆ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. తర్వాత జరిగిన పరిణామాల్లో చివరకు కేంద్ర ప్రభుత్వం బినామీ లావాదేవీల నిషేధ చట్టం 1988 తీసుకువచ్చింది. అది 1988 మే 19 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో పలు లోపాలు ఉండడం వల్ల అమలుకు నిబంధనల రూపకల్పన జరగలేదు. 2011లో ఆ దిశగా ప్రయత్నాలు జరిగినా యూపీఏ పెద్దలు ముందడుగు మాత్రం వేయలేకపోయారు. పార్లమెంట్లో బిల్లుని ముందుకు తీసుకువెళ్లడం విఫలం కావడం వల్ల 15వ లోక్సభ కాల పరిమితితో పాటే అది మురిగిపోయింది. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నల్లధనం నియంత్రణ కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా మళ్లీ ఆ దస్త్రాలకు దుమ్ము దులిపారు. బినామీ లావాదేవీల నియంత్రణ చట్ట సవరణలు 2016ను పార్లమెంటు గడప దాటించారు. అవి ఈ నెల 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నోట్ల రద్దు తర్వాత బడాబాబులు సొమ్మును బినామీల ద్వారా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలకు ఈ చట్టం చెక్ పెట్టనుంది. బినామీస్ ట్రాన్సాక్షన్స్ అండ్ ప్రొహిబిషన్ యాక్ట్ 2016 ఒక యాక్ట్ ఉంది. అంటే 1988లో ఆ బిల్లును పాస్ చేయడం జరిగింది. బట్ 2016 నవంబర్ 1 నుంచి అది ఫోర్స్లోకి వచ్చింది. ఆ యాక్ట్ని కానీ ఒకసారి కానీ అప్లై చేసినట్లయితే బినామీస్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి ఏదైతే బినామీస్ పేరుతో ఉంటుందో, అంటే మార్కెట్ వాల్యూకు రిజిస్ట్రేషన్ వాల్యూకు డిఫరెన్స్ ఉన్నాయన్నీ కూడా బినామీస్ ట్రాన్సాక్షన్లోనే వస్తుంది. అదేవిధంగా వేరు వ్యక్తుల పేర్లతోటి అది స్థలాలు కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఇంకా గోల్డ్ రూపంలో కావచ్చు, ఇంకోటి ఏ మార్గంలో ఆస్తులు బినామీల పేరుతో ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఈ చట్టం ద్వారా బయటికి తీసుకొని ఆ చట్టం ద్వారా వాళ్ళకి శిక్షలు విధించడం జరుగుతుంది. చట్టం ప్రకారం బినామీ లావాదేవీలు ఏవి అంటే
ఒక ఆస్తిని తన సొమ్ముతో కొని మరొకరి పేరిట రాయించుకోవడం. ఉనికిలోనే లేని వ్యక్తి అంటే కల్పిత పేరుతో ఏదైనా ఆస్తికి సంబంధించిన కానీ మరేదైనా లావాదేవీ కానీ జరపడం. ఇతరుల ఖాతాల్లో భారీగా నగదు దాచడం. ఎవరి పేరిట అయినా ఆస్తిని రాసిపెట్టినప్పుడు వారు యాజమాన్య హక్కును తిరస్కరించినా తమకు ఆ సంగతే తెలియదని చెప్పినా లావాదేవీ బినామీయే అవుతోంది. బినామీగా ఉన్న ఏ వ్యక్తి యజమాని ప్రయోజనాల నిమిత్తం ఆస్తి బదలాయించరాదు. నిబంధనలకు విరుద్ధంగా జరిపిన ఆ లావాదేవీ చెల్లుబాటు కాదు. ఇక్కడ కొన్ని మినహాయింపులు కల్పించారు. కుటుంబ సభ్యుల విషయంలో చట్టం కొన్ని మినహాయింపులు ఇచ్చారు. అవిభక్త హిందూ కుటుంబంలో కుటుంబ పెద్ద తన సొమ్మును వెచ్చించి కుటుంబ సభ్యుల పేరుతో ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. సోదరుడు, సోదరి, వారసుల పేరుతో కొనుగోలు చేయవచ్చు. ట్రస్టీ, కంపెనీ తరపున డైరెక్టర్, భాగస్వామి కొనుగోలు చేయవచ్చు. ఫిర్యాదులు, వివాదాల పరిష్కారాలకు ఏర్పాట్లు చేశారు. బినామీ లావాదేవీలు నియంత్రణ చట్టం కింద న్యాయ నిర్ణయాధికార సంస్థ అడ్జుడికేటింగ్ అథారిటీ ఏర్పాటు అవుతుంది. అందులో పనిచేసే అధికారులు చైర్మన్ ఆదేశాల మేరకు విధులు నిర్వహించాలి. ఐఆర్ఎస్ స్థాయి, ఆదాయ పన్ను శాఖ కమిషనర్ స్థాయి అధికారి చైర్మన్ గా ఉంటారు. చైర్మన్ కాక కనీసం 2 సభ్యులు ఉంటారు. అథారిటీ ఢిల్లీలో ఉండగా ఇతర ప్రాంతాల్లో బెంచ్లకు సంబంధించి చైర్మన్ సలహాతో కేంద్రం నోటిఫికేషన్ ద్వారా ఎక్కడైనా ఏర్పాటు చేయవచ్చు. ఈ చట్టం కింద వచ్చే కేసుల విచారణలో సివిల్ ప్రొసీజర్ కోడ్ అనుసరించాల్సిన అవసరం లేదు. చట్ట పరిధిలో సహజ న్యాయ సూత్రాలకి మాత్రం అనుగుణంగా వ్యవహరించాలి. బినామీ లావాదేవీలపై ఏర్పాటు చేసే న్యాయ నిర్ణయాధికార సంస్థకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకింగ్ కంపెనీలు సహకరించాల్సి ఉంది. అనుమతి పొందిన అధికారి ఏ వ్యక్తికి చెందిన ఆస్తులైనా, ఖాతాలైనా, పత్రాలైనా ఇలా ఏ అంశంపై అయినా దర్యాప్తు చేపట్టవచ్చు. ఆ సంస్థ ఇచ్చిన ఉత్తర్వులు సవాలు చేయడానికి వీలుగా అపిలేట్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ సంస్థకు చైర్మన్ గా పదవిలో ఉన్న లేదా పదవి విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి వ్యవహరిస్తారు. కొత్త చట్టం కింద ఉన్న అధికారులకు సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద సివిల్ కోర్టు అధికారాలు అన్నీ ఉంటాయి. ఎక్కడైనా తనిఖీలు చేయవచ్చు. బ్యాంకింగ్, ఇతర ప్రభుత్వ ఆర్థిక సంస్థ మరే సంస్థకు చెందిన అధికారినైనా వ్యక్తిగతంగా హాజరు కమ్మని ఆదేశించవచ్చు. సమన్లు ఇవ్వవచ్చు. ఖాతా పుస్తకాలు, ఇతర పత్రాలు సమర్పించాలని ఆదేశించవచ్చు. బినామీ లావాదేవీతో సంబంధం ఉన్న ఏ ఆస్తినైనా జప్తు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. దర్యాప్తు అధికారి సంబంధిత ఆధారాలు సేకరించాక బినామీదారుకు తాకీదులు ఇవ్వచ్చు. అసలు వ్యక్తిని గుర్తిస్తే వారికి శ్రీముఖాలు పంపొచ్చు. నోటీస్ ఇచ్చాక ఆస్తి అన్యాక్రాంతం చేస్తారని అనుమానముంటే పైవాళ్ల అనుమతితో ఆస్తుల్ని తాత్కాలిక జప్తు చేయవచ్చు. అప్పుడు బినామీదారు సొంత ఆస్తిగా నిరూపించుకోవాలి. న్యాయాధికార సంస్థ ఉత్తర్వులను అపిలేట్ ట్రిబ్యునల్లో అప్పీలు చేసుకోవచ్చు. ఇంకా అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చు. ఈ చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణకు కేంద్రం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయవచ్చు. బినామీగా ఉండడానికి ప్రోత్సహించిన ఈ చట్టం కింద నేరమే. అది బినామీ లావాదేవీగా రుజువైతే 1 ఏడాది నుంచి 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. పాత చట్టంలో గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష ఉండగా సవరణ చట్టంలో 7 ఏళ్లకు పెంచారు. ఆస్తి మార్కెట్ విలువలో 25% జరిమానా విధించవచ్చు. వ్యక్తులు, అధికారులు ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే 6 నెలల నుంచి 5 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష విధించవచ్చు. ఆస్తి మార్కెట్ విలువలో 10% జరిమానా వేయవచ్చు. న్యాయ నిపుణులు చెబుతున్న ప్రకారం ఈ సవరణ చట్టం చాలా సమగ్రం, కఠినమైనది. అక్రమ సంపాదన, అవినీతి సొమ్ముతో బినామీ ఆస్తులు కూడబెట్టిన వారికి ఇది ఏమాత్రం మింగుడుపడని అంశం. ఈ యాక్ట్ కూడా ఏం చెబుతుందంటే బినామీకి వచ్చేసరికి 3 years, మెయిన్ ఓనర్కి వచ్చేసరికి 7 years ఇంప్రజర్మెంట్ ఉంటుంది. ప్లస్ బినామీ ట్రాన్సాక్షన్లో దొరికిన ఆస్తి మొత్తాన్ని కూడా ఆ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జప్తు చేసుకోవడం జరుగుతుంది. జప్తు చేసుకోవడమే కాకుండా ఇంకా 25% పెనాల్టీ కూడా వేయడానికి అవకాశం ఉంది బినామీస్ యాక్ట్. ఏదో రకంగా బినామీ ఆస్తులు అమ్ముకొని బయటపడదామని చూసినా ఇప్పట్లో కుదరదు. ఎందుకంటే కొనేవాళ్లు కొత్త నోట్లతో భారీగా నగదు ముట్టచెప్పలేరు. చెక్కు ద్వారా చెల్లింపు జరపాలంటే ఆ సంపాదన సక్రమమై ఉండాలి. ముందు పన్ను చెల్లించి ఉండాలి. చట్టం పదునెక్కినందువల్ల బినామీ ఆస్తిని తమదిగా చెప్పుకోలేరు. పైగా పత్రాల్లో పేరున్న యజమాని అడ్డం తిరిగి వాస్తవం చెబితే జైలే గతి. 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందున తేలుకుట్టిన దొంగల్లా తమకేం తెలియనట్లు ఉండిపోక తప్పదు. శిక్షలకు భయపడి ఇలాంటి బినామీ ఆస్తులు వదులుకోవాల్సి రావచ్చు.
భవిష్యత్తులో ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాల్లో అవకతవకల నియంత్రణకు ఇప్పటికే ఆధార్ విశిష్ట సంఖ్య వినియోగం తప్పనిసరి చేశారు. వివిధ ప్రభుత్వ విభాగాలకు ఆధార్ డేటా బేస్ను అందుబాటులోకి తేవడం వల్ల ఉపకార వేతనాలు, పింఛన్లు, ఆరోగ్యం, ఉపాధి హామీ, ప్రజా పంపిణీ, కిరోసిన్, వంట గ్యాస్, రాయితీలు, ఇతర సంక్షేమ పథకాల్లో అవినీతి పక్కదారి పట్టడం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా క్రయ విక్రయాల్లో ఆధార్ తప్పనిసరి చేసిన తర్వాత బినామీ ఆస్తులు కొనడం, అమ్మడం కష్టతరంగా మారింది. బినామీ సంస్థల నిర్వహణ సంక్లిష్టమైంది. ఇప్పుడు తెచ్చిన కఠిన నిబంధనలతో మారుపేర్లతో బ్యాంకు ఖాతాలు తెరవడానికి అంత సులువుగా సాహసం చేయలేకపోతున్నారు. పన్నుల ఎగవేత తగ్గుతోంది. ఆన్లైన్ బయోమెట్రిక్ వ్యాలిడేషన్ వల్ల లేని చోట్ల ఉన్నట్లు, ఉన్న చోట లేనట్లు నమ్మించే జిమ్మిక్కులు ఆగిపోతున్నాయి.